సీనుడయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత వందనములు. ఇదిగో నాయన, అల్పులము అభాగ్యులము ఎన్నికలను లేనటువంటి వారలము తండ్రి. అయినను ప్రభువా, నీ లేఖనముల ప్రకారముగా తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాటను తండ్రి, మానవాళి నిర్మాణము కొరకు నీ లేఖనాలలో లెక్కించి ఉన్నావు. ఆ దినమును బట్టి నాయన, వివాహము ఘనమైనదిగా నీ లేఖనాలు మాతో ఘోషిస్తూ ఉన్నాయి. అందును బట్టి నాయన, వివాహ కార్యక్రమానికి సిద్ధపాటులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశముగా ప్రధానము చేయబడుట అనేటువంటి విషయము కొరకు తండ్రి, ఈ దినము సంఘమంతా మా ఆత్మీయ సహోదరి గృహములో చేర్చబడి ఉన్నాం. వచ్చినటువంటి వరుడి యొక్క బంధుమిత్రులకును సంఘ కాపరికిని సమకూర్చబడి ఉన్నటువంటి ఆత్మీయ సంఘమునకు వధువు తరపు నుంచి స్థిరపడినటువంటి సంఘ కాపరి కుటుంబానికి నీ అత్యున్నతమైనటువంటి మేలులు కలగచేసి ఈ కార్యక్రమం అంతయు కూడా నాయన, మరి ఇది మొదటి ఘట్టము. ఈ మొదటి కార్యక్రమంలో నుంచి నాయన, వివాహము జత చేయబడే సమయము వరకు కూడా తండ్రి, ఆ ఇద్దరిని నీ చేతులకు అప్పచెబుతూ ఉన్నాం. ఈ రెండు కుటుంబాలను నీ చేతులకు అప్పచెబుతూ ఉన్నాం. మేము సాక్షులుగా మాత్రమే ఉంటాము, కానీ వారి మధ్య నాయన మూడవ వ్యక్తిగా మీరు మాత్రమే ఉండి నాయన ఈ కార్యక్రమాన్ని మహిమకరముగా జరిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రేమతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అయ్యగారు కొందనాలు. ప్రార్థించిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కొద్దిసేపు 10 నిమిషాల సేపు పౌల్ అన్నగారు మనకు కొన్ని శుభవచనాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం విందాం. వారు లేచి వస్తుండగా చప్పళ్లతో మన ప్రేమను వర్తించు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అయా, అనాది కాలంలోనే ప్రభా నీ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈనాడు ప్రభా నీ కుమారుడు శేఖరన్న వారిని కుమార్తె తండ్రి అయా ప్రభా కలిసి ప్రభా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిపించుకోబోతుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి అయా. మీ ఆత్మతో నడిపిస్తూ రమ్మని కోరుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని యొక్క లేఖనాల నుండి ఒక మాట మనం చదువుదాము. కీర్తన గ్రంథము 118వ కీర్తన 23, 24 వచనాలు చదువుదాము. ఎవరన్నా ఒకరు చదవండి. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ సమయం తీసుకోను, నేను త్వరగానే ముగిచ్చేస్తాను. మీ అందరికీ చెప్పదలిసిన ఒక మంచి మాట ఏంటిది అంటే, ఈ వివాహం కోసము మేము ఈ సంబంధం వచ్చిన కాడ నుండి దేవుని యొక్క సన్నిధిలో మేము ఎంతగానో ప్రార్థన చేశాము. ఏది వృధాగా పోయినా కానీ మీరు చేసే ప్రార్థన అది వృధాగా పోదు. ఈ యొక్క వివాహం కోసము ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన తన నామఘనత కొరకు సమస్త కార్యాలలో తోడై ఉండి తన నామానికి మహిమార్థంగా ప్రతిదీ దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన దినమై ఉన్నది. దేవుడు తన నామ ఘనత కొరకు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి జతపరచబడబోతున్న వధూవరులకి తెలియజేయవలసిన మంచి విషయం ఏంటిది అంటే, నేను పొద్దున కాల సమయంలో వాక్యాన్ని వింటున్నప్పుడు
దేవుడు ఇస్సాకు రెబకాల గురించి దేవుడు తెలియచేసి ఉన్నాడు. దాంట్లోని నాకు చాలా అనిపించిన రెబకాలో ఉన్న గుణగణాలు అవి చాలా విలువైనవి. ఒక వివాహానికి సిద్ధపడవలసిన వధువు ఎలా ఉండాలో అక్కడ దేవుని లేఖనము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. రెబకా అబ్రహాము పనివాడు వచ్చినప్పుడు, అతడు ఆ నీళ్ల బావి దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తాడు. నా యజమాని దేవుడా, ఇదిగో నేను ఈ నీళ్ల బావి దగ్గర ఉన్నాను, ఈ బావి దగ్గర నేను ఉన్నాను కదా, ఏ స్త్రీ అయితే ఇక్కడికి కన్యకలు వస్తారు, ఎవరైతే నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు నీళ్లు చేదిపోయటం మాత్రమే కాక నా ఒంటెలకు కూడా ఎవరైతే పోస్తారో వారే నా యజమాని కుమారుడికి నువ్వు ఎంపిక చేసుకున్న భార్య అని తన మనసులో అనుకుంటాడు. అదే సమయంలోని రెబకా రావటం. రెబకాకి ఉన్న మంచి గుణం ఏంటిది అంటే ఆమె పరిచర్య చేసే గుణం కలిగినది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిచర్య చేసేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. వారికి ఉన్నతమైన భవిష్యత్తును దేవుడిస్తాడు. రెండవది ఏంటంటే ఆమె సహాయం చేసే గుణం కలిగినది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎదుట వ్యక్తికి సహాయం చేసే మనసు కలిగినది. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి రెబ్కా ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని యొక్క సన్నిధిలోని దేవుని యొక్క ప్రేమతోటి ఇతరులకు సహాయం చేసే మంచి గుణం కలిగిన అమ్మాయిని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఇస్సాకు కోసం సిద్ధపరిచాడు. ఈరోజు దేవుడు శేఖరన్న కోసం కూడా అటువంటి మంచి వధువుని సిద్ధపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవా, ఈరోజు జరుగుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కోరుచున్నాను తండ్రి. అయ్యా తండ్రి, నూతనంగా జతపరచబడుతున్న తండ్రి, మరి ప్రభా వరుడును బట్టి వధువును బట్టి నీ పాదాల చెంతకొస్తున్నాను తండ్రి. అయ్యా వారు నిత్యముగా దీవించండి ప్రభా. ఇది మొదలుకొని తండ్రి అయా ప్రభా వివాహము తండ్రి అయా జరిగేంత వరకు కూడా ప్రతి కార్యక్రమాలలో కూడా తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లులాగిన తండ్రి అయా నీ నామానికి మహిమార్థముగా తండ్రి కార్యక్రమాన్ని జరిగిస్తూ రమ్మని కోరచ్చు. ప్రతి విషయంలో నీ నామానికి మహిమ తెచ్చుకొని బిడ్డలను దీవించమని కోరచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదామండి గట్టిగా. నిజంగా మంచి వాక్య భాగాన్ని విన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజంగా మన కాల గమనములన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప మరి రోజు ఈ కుటుంబానికి దయచేసి మరి కుమార్తె విషయంలో మరి వారి కుటుంబ విషయంలో దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుడు మరి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. మరొక కొన్ని శుభవచనాలు విందాం. మన మధ్యన ఉన్న ఆషీర్ అన్న గారు మరొక 10 నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని అందిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం మనం వెళ్దాం. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. మరి ప్రధానము అనేటువంటిది మనకు యేసుక్రీస్తు యొక్క జన్మించే సందర్భంలో ఎక్కువగా క్రిస్మస్ మాసంలో ధ్యానం చేస్తూ ఉంటాం. ఎవరి గురించి? మరియమ్మ గారి గురించి ధ్యానం చేస్తాం. ఏమని ఉంటుంది? ప్రదానము చేయబడినటువంటి యేసేపు యొక్క భార్యగా ప్రదానము చేయబడినటువంటి మరియమ్మ అనే వాక్యము మనకు పరిచయం చేస్తుందాము క్యారెక్టర్ని. అయితే ప్రదానం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో పరిశుద్ధ గ్రంథములో తేటగా చెప్పబడుతుంది ఆమె యొక్క ప్రవర్తనను బట్టి. ఆ కాలంలో యూదులు ప్రదానము చేయబడిన తరువాత కొన్ని దినాల తర్వాత వివాహ కార్యక్రమంలోనికి వెళ్తారు. ప్రదానం అనేటువంటి దానిని చేయడానికి సంబంధించినటువంటి ఆ వివరాలను మనకు ఆదికాండంలో పొందుపరిచాడు దేవుడు.
ఇందాక అయ్యగారు పౌలు గారు చెప్పినట్లుగా ఇస్సాకుకు వివాహము చేయడానికి రిబ్కా దగ్గరకు అబ్రహాము గారు తన దాసుడిని పంపించినప్పుడు కొన్ని వస్తువులు ఇచ్చి పంపిస్తాడు. ఆ వస్తువులు వరుడు తరపు నుంచి వధువు దగ్గరకు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోతుందంటే ప్రదానము చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఈ వధువు వరుడికి అంకితమైపోయింది, వరుడు ఆ వధువుకి అంకితమైపోయినట్టు. అంటే ఇక అవి రిజర్వ్డ్ చేయబడినవి అన్నట్టు. అంటే ప్రధానం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనది అని ఎందుకు చెప్పబడుతుందో కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ సందర్భంలో కూడా చెబుతాడు. సంఘమును ఎవరితో పోలుస్తాడు? వధువుతో పోలుస్తాడు. వరుడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాకడ కొరకు వధువు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ప్రధానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. అంటే ఇప్పుడు ఈ కుమార్తె వివాహ సమయము కొరకు, అంటే తను జాగ్రత్తగా ఉండగలిసినటువంటి స్థలము కొరకు, తను భక్తి శ్రద్ధలతో పెరగవలసిన స్థలము కొరకును, అలాగే వివాహమైనటువంటి దానితో ఆ సమయానికి ఐక్యము చేయబడుతున్నటువంటి విధానాన్ని బట్టి ఆదికాండంలో మనం చూస్తాం. నా ఎముక నుంచి తీయబడినది కనుక నారి అనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఆదాము దేవుడితో మాట్లాడతాడు కదా. అయితే చాలా సందర్భాలలో నేను అనుకుంటూ ఉంటాను, అవ్వను ఆదామును ఒకేసారి దేవుడు నిర్మిస్తే వివాహం అనేటువంటిది ఘనమైనదిగా ఎంచబడకపోవచ్చు. ఎందుకు అనంటే ఈ ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడో దేవుడు పరిశీలించాడు, ఎలా మాట్లాడుతున్నాడో దేవుడు పరిశీలించాడు, ఎలా జీవిస్తున్నాడు, తను ఏ ఆహారాన్ని తింటున్నాడు అనేటువంటి దానిని దేవుడు బాగా పరిశీలన చేసేశాడు. చేసిన తర్వాతనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇప్పుడు మరొక సృష్టి ఉత్పత్తి చేయాలి అంటే ఒకటి వల్ల కాదు, కాబట్టి సహకారిని ఇవ్వాలి అనుకున్నాడు. సహకారిని ఇవ్వడానికి దేవుడు న్యాయవంతుడు, అబద్ధమాడడు గనుక మరల అతడిలో నుంచే మరొక ఎముకను తీసి స్త్రీని తయారు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే మనం చాలాసార్లు వివాహ సందర్భంలో వింటూ ఉంటాం, ఈ ఎముక ఎక్కడుందో తెలియదురా బాబు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎముక ఎక్కడుందో దొరుకుతుంది అంటాం మనం. ఇప్పుడు ఆ బ్రదరు పాతపాల్వంచ నుంచి బ్రదరు ప్రార్థన చేస్తే తన ఎముక మరి ములకలపల్లి ప్రాంతంలో ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ ఎముకను తీసుకొని వెళ్ళడానికి తన బంధుమిత్రులతో మన ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా ఈ ఎముకను నీకు అప్పచెప్పాలంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి? నిత్య రాజ్యానికి, దేవుడి రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పాపములు ఒప్పుకోవాలి, నీతిగా జీవించాలి. కొన్ని క్రమాలు ఉన్నాయి కదా వధువు సంఘానికి. అలాగే మా వధువుకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి మనము వివరించి వివాహ దినము రోజున ఆ ఎముకను మనము అప్పచెపుతాం. అంటే ప్రధానమైనటువంటి విషయములో అతి ప్రాముఖ్యమైనది ఈ విషయము. అందుకే ప్రదానము చేయబడడానికి సూచనగా యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 10వ వచనములో సాదృశ్యమైనటువంటి కొన్ని విషయాలు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. వివరించను, కాకపోతే ఒక్కసారి చదవండి అంతే. ప్రభు చిత్తం ఉండే చదవండి ఒకసారి. ఆయన ధరింపచేసి ఉన్నాడు. చాలండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అలంకరించబడుతున్నారు అని ఆ లేఖనాలలో చెప్పబడుతున్నాయి. అలంకరించబడుట అనేటువంటిది చాలామంది క్రైస్తవులు నేను ఇలా ఉండకూడదు అనేసి అంటూ ఉంటారు. అలంకరించుకోవడానికి ఇష్టపడకూడదు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమని చెబుతుందో, వేటిని అలంకరించుకోవాలో లేఖనాలు మనకు చెబుతున్నాయి కనుక వధువు వరుడు అలంకరించుకోవలసిన వాటివి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క నీతి క్రియలు, ఇవి మనము అలంకరించుకోవాలి. ఇవి మీరు అలంకరించుకున్నప్పుడు మీ దాంపత్య జీవితము చాలా సంతోషముగాను సమాధానముగాను
ప్రయాణము చేయడానికి క్రీస్తు మిమ్ములను ఆదుకుంటాడు, రక్షిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. మంచిదయ్య గారు, చాలా వందనాలు. మండి గట్టిగా నిజంగా మంచి శుభవచనాలు తెలియజేశారు అయ్యగారు. నిజంగా మన జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి అలంకారం, దేవుని మనస్సు, దేవుణ్ణి ధరించినటువంటి వారమై ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి వారమైన దేవునికి స్తోత్రం. ఒక పల్లవి, ఒక వచనం ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? పాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అండి రండి అండి బ్రదర్. పల్లవి, ఒక వచనం. అది దేవుడు నిర్మించిన దేవాలయము, శిథిలమైపోతుంది మానవ దేహం. అది దేవుడు నిర్మించిన దేవాలయము, కట్టడాలకు విలువ మనిషి కొన్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. వెతికి కట్టండి చితికిన బ్రతుకు, ఇలా పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడుతుంటే మానవుని నిజ మందిరం, మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడుతుంటే మానవుని నిజ మందిరం, మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేనయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేనయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. విరాసేన దేశంలో ఒకడున్నాడు, చావకొండవాడు శ్మశానం చేరాడు. శిథిలమై పోయిన వాడి బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలవబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శుభవచనాలు విన్నాం. మరికొద్ది నిమిషాల్లో మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని విందాం. దాన్ని వారు వాక్యాన్ని మరి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అనేక మరి హెచ్చరికలతో కూడినటువంటి సందేశాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి సమయాన్ని అప్పగించుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అన్నగారిని వారి కుటుంబాన్ని ప్రేమించి ప్రభువా మరి కుటుంబంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అన్నగారిని, అక్కగారిని వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఇరువురు బిడలు ప్రభువా మరి నీ సన్నిధానంలో మరి ఈరోజు కుమార్తె ప్రభువా మరి నీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చదువుచుండగా సంఘం ఎదుటను, బంధువులు ఎదుటను, కుటుంబస్తులు ఎదుటను ప్రభువా ఈ కార్యక్రమం నీ నామ మహిమార్థమై జరుగుచుండగా ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం అని ప్రభువా మరి మీరు తెలియచేశారు ఈరోజు ప్రభువా. అలాగే ఇది నూతనమైనటువంటి అలంకరణతో కూడినటువంటి వస్త్రం అని ప్రభువా
మీ సన్నిధానం తెలియజేశారు. కాబట్టి నిజంగా ఇప్పుడు నీ మాటలను కూడా మేము వినొచ్చు ప్రభువా. మరి కాబోతున్నటువంటి మరి ఇరు కుటుంబాలను ప్రభువా మీరే భద్రపరిచి కాపాడమని, మాట్లాడుతున్నటువంటి నీ దైవ సేవకులు మీరే మరి సిద్ధపరచమని, నీ సిలువ చాటును మరుగుపరిచి నీ యొక్క మాటలు మాకు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్య సందేశాన్ని మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మరి నడిపించవలసిందిగా దైవ సేవకులు పాస్టర్ రెవరెండ్ రాజరత్నమయ్య గారికి అప్పగిస్తున్నాను. వారు లేచి వస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని, ఈ ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసేటటువంటి ఈ గొప్ప కార్యములకు మరి మనమంతా కృతజ్ఞులమై దేవుని దీవెనలతో వారిరువిరి మరి కలయికతో దేవుడు గొప్ప కార్యాలు జరిపించాలని నేను కోరుకుంటూ వందనాలు సమర్పణ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి దేవుని సన్నిధానంలో మరి ప్రదానం చేయబడుతున్న వధువరులను, కాబోయే వధువరులను మరి తీసుకొస్తే వారిని ఎదురెదురు చూపెడితే కొన్ని విషయాలు దేవుని పేరట కొన్ని విషయాలు హెచ్చరిక చేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని మనము ముగించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సార్ 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 దేవునికి స్తోత్రం. ముందు మరి అబ్బాయి గారు కాబోయే శేఖర్ అనే అబ్బాయిని మేము ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి దయచేసి వారికి కేటాయించినటువంటి ఈ కుర్చీలో కూర్చోవలసిందిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా మరి అమ్మాయిని గారి కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఇక్కడొచ్చి ఈ దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, చాలా వందనాలు. మీకు వందనాలు నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మీరు యేసు ప్రభుని నమ్ముకున్న వారే కదా. మీరు బుజ్జి నమ్ముకున్నారా? అయ్యా కుటుంబాలు తీసుకోలేదు. ఓకే. మరి మీరిరువురు దేవుని సన్నిధానంలో వివాహమాడి మీ జీవితంలో మరి సదాకాలం కలిసి జీవించాలని మీరు కోరుకుంటున్నారు కదా నానా. ఇందులో ఏం దాపరకం ఏమి లేవు. మేము ఏయో అవసరాలు అడుగుతాం, ఎక్కువ అడగం. అర్థమైంది. సరే, మీరు అదే సరే మీరు అడిగినప్పుడు నోటితోనే సమాధానం చెప్పండి. సరేలని అది సబబే అని తల ఒప్పకుండా నోటితోనే నిజంగానే అని
మీరు సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధానంలో ఎట్లా మీరు జతపరచబడబోతున్నారు, జతపరచబడిన తర్వాత ఎలాగ ఉండాలో, మీ జీవితం మీది. ఇప్పుడు వరకు మీరు మీ అమ్మా నాన్నల ఆధీనంలో ఉన్నారు, మీరు మీ అమ్మా నాన్నల ఆధీనంలో ఉన్నారు. ఈ వివాహమై ప్రదానం చేయబడిన తర్వాత, వివాహం అయిన తర్వాత మీరు మరి మీరొక జంటగా ఏర్పడ్డారు, మీరొక కుటుంబంగా ఏర్పడ్డారు, మీ భవిష్యత్తును మీరు సరిచేయాల్సినటువంటి వారు మీరే. అందుకోసమే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలోనూ ఒక మాట చదివి ముందుకెళ్దాం. నేనేం పెద్ద ప్రసంగం ఏం చెయ్యను, అది నా చేత కాదు, కానీ దేవుని సన్నిధానంలో దేవుని మాటలు మాత్రం మీకు తెలియచేస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. చదివిన వాక్య భాగమే ఈ హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే నాన్న, మరి నిజంగా ఆ దేవుడే అంటున్నాడు, అనగా దేవుని వాక్యం ద్వారా, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. అంటే మీరు ఏమనుకోవాలి? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే, నీవు నిత్యము నాకుండునట్లుగా, ఏదో 2 రోజులతో కలిసి విడిపోయేది కాదు సుమా. మీరు చాలా పకడ్బందీగా తీర్మానాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నట్టు అప్పుడు ఉండదు నాన్న. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కాలం మారవచ్చు, మన బంధుత్వం మారవచ్చు, మన చుట్టరికం మారవచ్చు, సమస్యలు రావచ్చు, కోపాలు రావచ్చు, తాపాలు రావచ్చు, మరి ఇంకా ఎన్నెన్నో జరగవచ్చు. అయినా సరే, ఎన్ని వచ్చినా, ఎలాంటి ఉపద్రవం ఎదురొచ్చినా సరే, నీవేం చేయాలి? నిత్యము నాకుండున్నట్లుగా. ఇక నీవు తప్ప వేరే నాకు వద్దు, నీవే నాకు కావాలి, నిత్యము నాతో ఉండాలని నీవు ప్రదానం చేస్తున్నావు. అట్లా చేసుకోవాలని వాక్యం చెబుతుంది. అదే నేను చెప్తున్నాను. నిన్ను మెడవంచి ఒప్పించేది కాదు ఇదే. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత రెండో మాట ఏంటంటే, ఎందుకు అంత పకడ్బందీగా తీసుకున్నాడు తీర్పు అంటే, నీతిని బట్టి 1, తీర్పును బట్టి 2, దయాదాక్షిణ్యములు చూపుట వలన. ఎట్లుండాలమ్మా నీవు? నీతి, తర్వాత తీర్పు, తర్వాత దయాదాక్షిణ్యం. ఇలాంటి వ్యత్యాసాలు ఏమి ఎదురొచ్చినప్పటికీ నీవు నీతిగా నిలబడాలి. నీవు దేవుని సన్నిధానంలో దయాదాక్షిణ పూర్ణురాలుగా నీవు నిలబడాలి. దేవుని సన్నిధానంలో ఇంకేంటి, తీర్పును గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడని కూడా మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందును బట్టి అబ్బాయి ప్రదానం చేస్తున్నాడు, పెళ్లి కొడుకు ప్రదానం చేస్తున్నాడు. తర్వాత రెండో మాట ఏంటి, 25 అంటే, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నిన్ను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంది. దేవుని బట్టి మాత్రమే ఇది. మీరు ఒకవేళ బంధుత్వం అయి ఉండొచ్చు, కానీ బంధుత్వం తర్వాత సంగతి. ఇది దేవుని కొరకు, దేవుని ఆత్మను బట్టే జరుగుతుంటుంది నాన్న. పెళ్ళి దేవుడే ఏర్పాటు చేస్తాడు పరలోకంలో. ఆదాము అవ్వలను దేవుడే ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇది దేవుడే ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మేము పెళ్లి చేసుకుంటున్నాము అనాలి. అంతేగాని ఇగో వాళ్ళు ఇది ఇస్తున్నట్టు నేను నిన్ను ఒప్పుకున్నా, లేకపోతే నాకెందుకు నీవని అలాంటి ఎదురు ప్రశ్నలు ఇవ్వద్దు అంటే అర్థమైందా?
తర్వాత మనం చదివిన వాక్య భాగమే ఆదికాండం 24వ అధ్యాయం ఒకటి చూసి తర్వాత కార్యక్రమానికి వెళ్ళి ముగించుకుందాం. ఇక్కడ చూస్తే ఆదికాండం 24వ అధ్యాయములో 18, 19 చూడండి. వచ్చిన ముందు ఒకటి. అందుకామె త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి తెచ్చుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెను త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి. దేవునికి స్తోత్రం. ఈ నీతి, తీర్పు, దయాళత్వం ఎలాంటి అంటే కుటుంబాన్ని కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునేటటువంటి బాధ్యతలు అన్నమాట. అందుకోసమే అయ్యగారు చెప్పారు ముందే ఏంటంటే రిబ్కా చాలా కదా చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కుటుంబంలో ఆమెకు అందరూ ఆమెను పొగిడేరంటే ఆమె ఎంత చక్కనిదని వ్రాయబడు దేవుని సన్నిధానం. అలాంటి ఆ స్త్రీ ఏం చేస్తుంది? వచ్చిన అతిథులను మీరు తాగండి, మీరు వచ్చినటువంటి ఒంటెలకు నేనే నీళ్ళు పోస్తా. అప్పటికి ఆమె ఎంత ఓర్పు సహనం ఉండాలో ఆలోచించి, మీరు కూడా నానా ఎవరైనా ఇంటికి వస్తే అతిథులను సావధానంగా దేవుని ప్రేమను బట్టి అతిథి మర్యాదలు చేయటం మంచిదే. అది మీరు మర్చిపోకూడదు. అట్లా చేయటం వల్ల అబ్రహాం దేవుని దూతలకే అతిథి మర్యాదలు చేశారు. అందుకోసమే దేవుని సన్నిధానంలో అలాంటి దాహం నీవు తాగిన తర్వాత నీవు తీసుకొచ్చిన ఒంటెలకు కూడా నేనే పోస్తానంటే బాధ్యత తీసుకుంటున్నారంటే ఎదట వారిని ఎంత గౌరవిస్తున్నారో మన జీవితం యేసు ప్రభు జీవితం కాబట్టి భాగ్యము దేవుడు మనకిచ్చారు కదా. అట్టి జీవితాలు మీరు ఇద్దరు కలిగి ఉండాలి. ఈ రోజుతో పెళ్ళి కుదిరితే చాలు ఒకసారి, పెళ్ళి అయితే చాలు ఒకసారి. రోజు చుట్టారు తగ్గకూడదు, పెరగాలి. రోజుకి ఏం చేయాలి? పెరుగుతూ రావాలి. చూడండి, యాకోబు పెద్దలు కుదిరిచ్చిన సంబంధంగా అర్థమైందా? ఇసాకు పెద్దలు కుదిరించారు. ఎక్కడో అమ్మాయి ఉంది మా బంధువుల్లో వెళ్ళి చూసి తీసుకురమ్మని పెద్ద జీతగాడిని పంపించి చేసి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. రిబ్కాను ఇసాకు ఎప్పుడు చూడలేదు, ఇసాకుని రిబ్కా ఎప్పుడు చూడలేదు. దేవుని సన్నిధానంలో వీళ్ళు గొడవలు పడి కుటుంబ జీవితంలో గొడవలు పారిపోయిన దగ్గర అమ్మాయిని చూసి నాకు అదే కావాలని చెప్పలే ఇసాకు. వీళ్ళిద్దరూ ఒక కుటుంబీకులు అయినప్పటికీ ఒకరికొకరు చాలా నీతి మర్యాదలతో కుటుంబ జీవితాల్లో వాళ్ళు జీవించేవారు. అట్టి భాగ్యము దేవుడు వారికి ఇచ్చారు. అలాంటి జీవితాల్లో సంబంధాన్ని కలుపుకుంటున్నారు. వచ్చి చూసి దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా నిజంగా ఆమెను చూసి ఇష్టపడి నిజంగా ఈ అమ్మాయి నిజంగా మా యజమానునికి భార్య తగినది అని ఆయన ఒప్పుకొని చూసుకొని పర్వాలేదు ఇంటికి పెళ్ళికి తీసుకుపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే సంసోను చూస్తే తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరిగి ఒక దెలీలాని ప్రేమించి అతనితో ఆ జీవితం అంతమైపోయింది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ప్రేమ అంటే చాలా జాగ్రత్త. వివాహం అంటే చాలా జాగ్రత్త. ఒక రోజుతో 2 రోజులతో నెల 2 సంవత్సరాలు అట్లా ఉండేది కాదు. ఎవరెవరు చేసినట్టు ఏది ఒప్పందాల జీవితాలు వద్దు. శాశ్వత జీవితాలు మీరు చేసుకోవాలి, శాశ్వత ఒప్పందాలు చేసుకోవాలి. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమే.
దేశములో, మన దేశములో కానీ, మన పట్టణాల్లో కానీ, మన గ్రామాల్లో కానీ, మన ఇంట్లో కానీ ముత్యము ఎంత విలువైందో ఆలోచిస్తే, మన ఇంటికి వచ్చిన కూతురు కూడా, పెళ్లి కూతురు కూడా ముత్యము కంటే అమూల్యం. దేవునికి స్తోత్రం. ఆ అమూల్యతను మనం పోగొట్టుకుంటాం. ఒక్కోసారి మనమే బురదలో తొక్కేస్తాం. మంచితనాన్ని అంతా ఒక మాటతోనే తీసాం, ఒక అలవాటుతోనే కొట్టేస్తాం. ఇదంతా దేవుని సన్నిధానంలో ఇష్టం ఉండే పనులు కావు నాన్న. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఆలోచించి దేవుని సన్నిధానంలో ముత్యాల వలె, రత్నాల వలె కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. భార్య దొరికితే ఏంటట నాన్న, మేలు దొరికింది. కానీ చాలామంది ఏమంటారు, నీవు వచ్చా నా కొంప కొల్లేరైపోయింది అంటుంటారు. ఇక అయిపోయింది నా బతుకు అని కొట్టుకోకూడదు. భార్య దొరికితే ఏం దొరికింది? మేలు దొరికింది. కానీ తేలు అనుకోకూడదు. తేలైతే ఏం చేస్తుంది? ప్రతిరోజు ఏడుపే. అది అట్లానే దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మీరు ఇరువురు నాన్న ఇలాంటి విషయాలు మీరు బైబిల్లో ఉన్నాయి చూసుకుంటూ, వాటికి మనం తగినట్లు ఉన్నామా లేదా అని చూసుకుంటూ మీరు నడవాలి. తగినట్లు ఉన్నామా లేదా, వాక్యం ఎట్లుంది, మరి మనం ఎట్లున్నాం అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో ఇంకో మాట చూద్దాం. ఒక్క మాట చూసి ముగించుకో. చూడండి, 24వ అధ్యాయము 67వ వచనం. ఇసాకు తల్లైన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహించప్పగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై, ఎంత మార్పు వచ్చిందో. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనుకున్నాం, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అది ముత్యం కంటే అమూల్యమైనది అనుకున్నాం. అలాంటి కార్యమే అబ్రహాం కుటుంబంలో జరిగింది. నాన్న, ఈయన ఎప్పుడైతే ఎలీజర్ గారు తీసుకెళ్ళారో చూసింది దూరం నుండే, ఆ అబ్బాయిని చూసి ఎవరండి ఆ పొలంలో తిరిగేదంటే, ఆయనే మా యజమానుడు అనగానే ఒంటెను మీద నుంచి దిగి ముసుగేసుకొని ఆయనను దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. భర్తను అనుకొని ఈయనే నా యజమానుడు అనేళ్ళకి అప్పుడు చూసింది, అప్పుడు వినయ విధేయత అప్పుడే ప్రారంభించింది. అప్పుడు ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన పరిగ్రహించి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకేం జరిగింది చూడండి. ఆమె అతనికి భార్య అయింది గనక ఆమెను ఆయన తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించాను. దేవునికి స్తోత్రం. అప్పుడేం చేసిండానా, తన కార్యకలాపాలు మొదలేసి ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు చాలామంది ప్రేమికులు తిరుగుతున్నారు. కానీ ఇసాకు ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అయింది? పెళ్ళైన తర్వాత ఆమెను ప్రేమించడం మొదలేసి. దేవునికి స్తోత్రం. అట్లనే మనము కూడా నేను కూడా అట్నే చేసి పెళ్ళయ్యేదా నా భార్యను చూడలే, పెళ్లి రోజు తీసుకొచ్చి పక్కన నిలబెడితే అప్పుడు చూసి ఓహో ఈ మా అనుకో. దేవుడు మనకిచ్చింది ఎవరికి తెలియదు. అర్థమైందా? చాలామంది చెప్తుంటారు, ఆ అమ్మాయి మంచిదిరా, ఆ అమ్మాయిని చేసుకోరా, ఈ అబ్బాయి మంచోడమ్మా అని చెప్తుంటారు. కానీ మీరు ఎక్కడ లొంగిపోలేదు అనుకుంటున్నా, మీరు దేవుడే ఏర్పాటు చేసాడని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. అట్లనే ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అయింది వారిలో? పెళ్ళయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేమించడం మొదలేసాడు. ఆయన ప్రేమిస్తే ఆమె ఏం చేసింది? అమ్మాయి రిబ్కా ఏం చేసింది ఆయనకి? చూడండి చివరి మాట. అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశారు?
తల్లినే మర్చిపోయాడు భార్య ప్రేమను బట్టి. భార్యను చూసి ఎంత ఆదరించాలమ్మా నాన్న కదా, ఎంత ఆదరించాలమ్మా భర్తను. తల్లిని, కుటుంబాన్నే మరిపిస్తాయి కొంతమంది భార్యలు. ఇక అబ్బాయి చెప్తున్నాడు, మీరు మేమిద్దరమే బతుకుతామంటారు. ఎందుకు అంత ప్రేమ అంటే ఇద్దరిలో ఉండేటటువంటి ఆ భావోద్వేగాలు, మంచిని గురించి, వారి భవిష్యత్తు గురించి అడిగేటటువంటి విషయాలు వారు చర్చించుకుంటూ, ఇతరులను తల్లిదండ్రులు ప్రేమించొద్దని కాదు, బైబిలే చెప్పింది ఇద్దరు ఒకటి అవుతారని. నేను చెప్తే మాత్రం అది తప్పు అంటారా? మీరిరువురు కలిసి బ్రతకడం అనేది దేవుడే ఏర్పాటు చేశారు. అందుకోసమే మీరిరువురు చాలా చాలా చూసే వాళ్ళకి సులకనగా, అనేవాడికి అల్పంగా ఉండదు. అర్థమైందా? మీ జీవితాన్ని మీరు కట్టుకునేది, మీ ఇల్లు మీరు కట్టుకునేది, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. మేమంతా కలిసి కట్టు తాళని కట్టించిన అది తప్పి అది నిలవదు. దేవుడే ఏర్పాటు చేశారనుకో, మేమెవరం చెప్పడానికి. అట్టి ప్రేమను మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను మనసారి. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఏమైనా మా కోడలని ఏమైనా గుర్తేమన్నా, లేకపోతే మా అల్లుడని అమ్మాయి తరపు వాళ్ళు ఏమైనా మార్చుకునే ఏమైనా ఉన్నాయా అమ్మా? అవి తీసుకురండి, ప్రార్థన చేసి. నాన్న ఇక్కడ పెట్టేయండి, బైబిల్ ఇక్కడ పెట్టేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఏదైనా చిన్న పల్లవి పాడతారన్న, ఎప్పుడు వినంది ఎవరు, పెద్దది కాకుండా చిన్నది కాకుండా మధ్యంతరం పాట ఏమని ఉంటే ఒకటి చిన్న కోరస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడతారా? ఓకేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే చూచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, బహుదూరమైన చేరదీచిన నా తండ్రి, నీకు బహుదూరమైన చేరదీచిన నా తండ్రి, నిజ సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు
నీదు కోగిలిలో శాశ్వతమైన నీవు నాయన చూపిన కృపా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా మరి అమ్మాయి తరపు వారు ఇటు ఉండండి. దేవునికి స్తోత్రం. అవి కింద పెట్టండి, అవి కింద పెట్టండి, అయిపోయినా. ఓకే. దేవునికి స్తోత్రం. మీరు అబ్బాయి తరపు ఓకేనా? దేవుని సన్నిధానంలో మీరు ముందు అమ్మాయికి మీరు మార్చుకోండి తాంబూలాలు. నాన్న మీరు ఇటు రండి. అయ్యా ఎదురుగా ఇది అయిన తర్వాత ఎదురు కూర్చోబెడతాం. కొంచెం నాన్న కొంచెం జరగండి నాన్న, ఎదురు అట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రార్థన చేసిన తర్వాత మీరు ఒకరికొకరు మార్చుకోండి తాంబూలాలు. ప్రార్థన చేసుకుందాం. రెడీనా నాన్న? సరే, ప్రార్థన చేసుకుందాం. అయితే దేవా దీవించండి. ఇంతవరకు కూడా నీ సన్నిధానంలో ప్రభువా మరి ఎవరో ఎక్కడి వారు అట్లా జీవించారు నీ బిడ్డలు. కానీ దేవా నీ బిడ్డల్ని తల్లిదండ్రుల మధ్య నీ ప్రేమను బట్టి వారిని పుట్టించావు, పెంచావు, పెద్ద చేసి పెళ్ళిడికి వచ్చారు. ఈరోజు నీ సన్నిధానంలో ప్రభువా వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధపడి ఈరోజు ప్రధాన కార్యక్రమం కూడా ప్రభా జరిపిస్తూ ఉన్నారు. దీవించండి నీ బిడ్డలు దేవా. మరి ఇది వరకు ఎవరెవరు ఒంటరిగా ఉన్నారు, కానీ దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదుననుకున్నాడు, చేశారు. ఇదిగో ఈరోజు తీసుకొచ్చి ఎదురెదురు నిలబడి అనగా చూపించి, ఇదిగో చూడగానే ఆదాము ఒప్పుకున్నాడు, ఇది ఎవరు కాదు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడింది అని నారి అని పేరు పెట్టేశారు. దేవా ఈ రోజు నుంచి నీ బిడ్డలు తన భార్యాభర్తలుగా ఎక్కడున్నా ఒకరి కొరకు ఒకరు దేవా వేచి చూసుకుంటూ వివాహ సమయానికి దేవా నీవెట్లా సంఘాన్ని ఏర్పాటు చేసి మధ్యాకాశంలో వివాహం జరిపించడానికి నీవు పరలోకంలో ఉండి వేచి చూస్తున్నావు వధువు కొరకు. ఆ రీతిగా నీ బిడ్డలు కూడా వివాహం అయ్యే వరకు కూడా ఒకరికొకరు జీవించి దేవా మంచి మర్యాదలతో సిద్ధపడి మనసులు మార్చుకొని కలియిక జీవితాన్ని ఒప్పుకుంటూ జీవించడానికి ఇదే మొదటి అడుగేస్తున్నారు. దీవించి కాపాడమని ఇద్దరు ప్రభా వస్తువులు, మా అల్లుడని అమ్మాయి వారు, మా కోడలని అబ్బాయి వారు
ఈ రోజే నిర్ణయం చేస్తున్నారు కనుక దీవించి కాపాడమని ఇస్తున్నా, నీ బిడ్డల్ని దీవించమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మీరు ఆ అమ్మాయి అదే తల్లిదండ్రులు వాళ్ళు మేనమామలు ఉంటారు, ఉంటే అంతకంటే ఎవరు ఉండరు కదా. ఒకరి తర్వాత ఒకరు, ఇద్దరు ఒకేసారి కుదరదు. అబ్బాయి వారు వచ్చారు, అమ్మాయికి ఏమైతే గుర్తు పెడతారో వాళ్ళు పెట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయిని మాల్లుడని గుర్తు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అదే నాన్న రండి, మీరు రండి ముందుకు. నాన్న మీరు కూడా నిలబడండి. ఏం ఆడపడుచులేమన్నా వచ్చు అమ్మ, సరేలే నాన్న, మీరిద్దరు బాబు చేతుల్లో నుంచి అమ్మాయి చేతికి అందించు. మీరు రండి అమ్మ. నాన్న దగ్గర వచ్చి అందుకోండి, అమ్మాయితో పాటు మీరు కూడా అందుకోండి. ఓడి బట్టను అట్లా 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 పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టు. అమ్మ అందుకోండి, మీరు కూడా పట్టండి చెయ్యి. అట్లా అట్లా ఒక ఫోటో దిగండి. ఒక్కసారి ఒక ఫోటో కోసం అటు చూడండి నా. అదే అదే అది ఓకేనా. ప్రార్థన చేసుకుందాం. మరి నూతనముగా వరుడుగాను శేఖరు, వధువుగాను పవిత్ర సిద్ధపడుతూ ఉండగా మరి పుష్ప దండములు, పూలదండలు మరి మార్చడానికి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందున తండ్రి, ఈ దినము వరకు నాయన వేరువేరు స్థలాలలో, వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు సంస్కృతులలో పెరిగినటువంటి నీ పిల్లలు ఇదిగో తండ్రి, పరిశుద్ధమైన సంఘము ఎదుటను, పరిశుద్ధమైన ఆత్మీయ కుటుంబాల మధ్యను నాయన ఒకటి చేయబడడానికి ప్రధానముగా నాయన చేయబడుతున్నటువంటి ఈ పుష్పాలంకరణ కార్యక్రమాలను అనగా పూలదండలు మార్చుకొనుచూ ఉండగా తండ్రి, ఒకరి ఎడల ఒకరు నమ్మకానికి, మెరుగైనటువంటి స్నేహానికి సాదృశ్యమైనటువంటి నీ వాక్యాన్ని వారు ప్రతినిత్యము ధ్యానము చేయడానికి సాక్షిగా ఈ యొక్క దండలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. నిల్చున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మీ వివాహానికి మీరు ఎదురు చూడాలి. నమ్మకంతో, ప్రేమకు గుర్తుగా ఏం చేస్తున్నారు? మీరు పూల దండల అలంకరణతో మీ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు, ఏకం చేస్తున్నారు. కనుక మీరు ఇదివరకు ఏమన్నా ప్రేమించుకున్నారా? లేదా? లేదు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు మేము అడిగి తెలుసుకోవటానికి ఏమి లేదు. దేవునికి స్తోత్రం.
దేవుని సన్నిధానంలో అమ్మా మీరు ముందు పెట్టండి. వచ్చారు కదా వారు అక్కడి నుంచి మనల్ని ప్రేమించి వచ్చారు కనుక అది పెట్టండి. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దగ్గర అట్లా ఓకే. నాన్న మీరు ప్రేమ గుర్తుగా పూల అలంకరణతో నిన్ను ఘనపరుస్తున్నాను అని చెప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఓకే. ఎదురు కూర్చోండి. దేవునికి స్తోత్రం. నాన్న కూర్చో. సరే, ఇవి రింగులు పెట్టి ఏమైనా ఉన్నాయన్నా? రింగులు పెట్టి ఏమైనా వస్తువులు ఏమైనా రింగు. ఓకే ఓకే, తొడిగించండి. మరి ప్రార్థన చేశాక ఓపెన్ చేయండి. ఒకసారి అయ్యగారి దగ్గర పెట్టండి, ప్రార్థన చేస్తారు. అబ్బాయి చేతిలో, అమ్మాయి చేతిలో ఓపెన్ చేసి ఇటు అయ్యగారికి వెళ్ళి పెట్టండి. అట్లా తీసేయండి. రెండు దగ్గర పెట్టండి. ఇట్లా పెట్టండి. చిన్న స్థలం కదా, అడ్జస్ట్ అవుదాం మనమే. అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు ఇట్లానే పట్టినాను. బాబు ఒకసారి ప్రార్థన చేయండి. అయ్యగారు దేవా దీవించండి. ఈ రింగుల వల్ల ఈ విలువైనటువంటి వస్తువుని ప్రభా బంగారం తదితర దేవా సామాగ్రితో, విలువైనటువంటి వస్తువుతో దేవా నీ బిడ్డలు ఒకరి ప్రేమ ఒకరు ఈ విలువైన వస్తువుతో తెలియపరుస్తున్నారు. దేవా ఈ గుర్తులు ఒకరికొకరు ధరింపచేయుట ద్వారా ప్రేమను దేవా పంచుకుంటున్నారు, తెలియచేస్తున్నారు. ఇది శాశ్వత కాలంగా
వారి జీవితాంతం వరకు కూడా ఇటువంటి ప్రేమ, ఇటువంటి కలియిక, ఇటువంటి సహవాస సంతోషము, సమాధానం సమాజములోను సంఘములోను నీ సన్నిధానంలో ఈ లోకంలో జీవించినంత కాలం నీ రాకడ పర్యంతం నీ బిడ్డలు కలిసి ఉండటానికి ఈ గుర్తులతో ఘనపరుస్తూ దీవించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చూపించండి మేడం. ఫోటోగ్రాఫ్ దగ్గర పెట్టిన ఇద్దరు దగ్గర పెట్టి. దేవునికి స్తోత్రం. నా ప్రేమ గుర్తుగా అని చెప్పి తొడిగించి, నా ప్రేమకు గుర్తుగా అక్కడ చెప్పు, చూసుకోండి చెప్పు. నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును క్రీస్తు నామములో మీకు ధరించుచున్నాను. అది కుడి చేయండి. చప్పట్లు కొట్టండి దేవుని సన్నిధానం. ఇది నేను ఇది తీసుకోండి. అమ్మ నీవు నా ప్రేమ అక్కడ చూసుకొని చెప్పు, నన్ను చూడు. నా ప్రేమకు గుర్తుగా నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును యేసు ప్రభు నామములో యేసు ప్రభు నామములో నీకు గుర్తుగా తొడిగించుచున్నాను. నీకు గుర్తుగా తొడిగించుచున్నాను. దేవునికి స్తోత్రం. తొడిగించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. దేవా, దీవించండి. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా, ఈ శుభ సందర్భంగా వివాహము ఘనమైంది గనక ఘనకార్యానికి ముందు ఇదిగో నీ బిడ్డలు ప్రేమను పంచుకుంటుండగా వీరిరువిరిని దీవించి కాపాడమని, ఒకే ప్రేమగా నీ బిడ్డలు నిలబడినట్లు దీవించమని యేసునాను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సైలెంట్గా ఉండండి. మీకు లడ్డూలు ఇష్టమా? ఫోటోగ్రాఫరు లడ్డూలు ఇష్టం. ఒక్క నిమిషం. ఇష్టం లేకపోయినా ఇప్పుడు మీరు తినిపించండి. బుజ్జ నీకు ఆయనకి ఇష్టం లేదు కానీ నీ మీద ప్రేమతో తినిపిస్తున్నాడు, అంతేగా. కావాలి. షేర్ చేసుకో. బుజ్జికి సగం తిన్నాను, మొత్తమే లాగించు. సగం కొరికి తినిపించడం. సగం మీరు మీరు నీవు తినిపించు. కొంచెం ఉంచు మా పాపకి, మొత్తం లాగి ఉంచు. తినలే నువ్వు అసలు. కేక్ కట్ చేయండి. మీరు మీ అందరం తినాలి. మీరిద్దరు తింటమే కాదు, మేము కూడా తినాలి. పెట్టండి, కుర్చీ పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థానిక పాస్టర్ గారే నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం కేక్ కటింగ్ కార్యక్రమం కొరకు. దేవా, దీవించండి. ప్రభా, శేఖర్ గారి కొరకు, పవిత్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభా, వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమాల్లో మీరు మీ కృపనిచ్చినందుకు వందనాలు. నీ వాక్యం విన్నారు, నీ హెచ్చరికలు విన్నారు ప్రభా. మరి నూతన వస్తువులతో ఒకరినొకరు అలంకరించుకున్నారు ప్రభా. మరి వారి ప్రేమను వ్యక్తపరుచుకున్నారు నాయన. ఇదిగో ఇక నుంచి ప్రభా, వివాహము ప్రభా ఘనమైనటువంటి కార్యం కొరకు నీ బిడ్డలు సిద్ధపడుతుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడండి. అలాగే ప్రభా, కేక్ కటింగ్ విషయంలో కూడా మీరే మీకు సహాయం దయచేసి కాపాడమని, వచ్చిన బంధుమిత్రులను, సంఘమును ప్రభా, వారి చుట్టాలు, ఇరు కుటుంబాలను అంతటిని ప్రభా నీ ప్రేమ చేత ఐక్యపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని, ఇంతవరకు జరిగించినటువంటి కార్యక్రమాన్ని మీరే అధ్యక్షత ఉండి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అగ్గిపెట్టె ఒకటి కావాలండి. రైట్. ఏమన్నా మాట్లాడాల్సిన విషయాలుంటే ఇరు కుటుంబాలు మరి పెద్దలు వచ్చినట్లయితే దాని ప్రకారంగా మనం కార్యక్రమాల గురించి, జరగబోతున్నటువంటి మరి వివాహ కార్యక్రమాలన్నిటి గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఇరు కుటుంబ పెద్దలు మరి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. వచ్చిందండి అమ్మ. రైట్. అన్నయ్య గారు, రాయలన్నయ్య గారు వచ్చినట్లయితే ఇరు కుటుంబాలు. ఇవి తీసుకోండి. అయిపోద్ది. ఏమంటే మీ కుటుంబం తరపు నుంచి అందరూ వచ్చినట్టేనా? అమ్మాయి కుటుంబం తరపు నుంచి వచ్చినట్టేనా? మంచిది. ఆత్మీయ తండ్రి గారు మరి ప్రార్థన చేస్తారు, తర్వాత దీవెన ప్రార్థన అవుతుంది. కేక్ కటింగ్ ప్రార్థన అయినాక కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ చేశారు కదా? చేశారు. ఓకే. కేక్ కటింగ్ అయినాక లాస్ట్ ప్రార్థన, దీవెన ప్రార్థన అయ్యగారు చేస్తారు. కేక్ కటింగ్ ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసి కట్ చేయండి బ్రదర్. ఇద్దరు కలిసి కట్ చేయండి మీరే. బ్రదర్ పట్టండి, మీరు పట్టండి. రైట్. ఓకే. ఒక పీస్ తీసుకొని ఒకరికొకరు తినిపించుకోండి. రైట్. అమ్మ మీరు కూడా ఒకటి తీసి తినిపియమ్మ. రైట్. తినాలా బ్రదర్? మీరు తినాలా? రైట్. ఓకే. అందరు ఇలానే ఉండండి. చివరి ప్రార్థన చేసి దీవెన తీసుకుని డిస్పస్ అవుతుంది. తర్వాత మాట్లాడాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మరి ఇరు కుటుంబాలు ఇక్కడ మాట్లాడుకొని తెలియచేయగలరు. ప్రార్థన చేసుకుందాం. దేవా దీవించండి తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానానికి వచ్చాం మరొకసారి. నీ బిడ్డలు ప్రభువా శేఖర్ గారి విషయంలో, పవిత్ర గారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా వారి దేవా జీవితంలో దేవా మరి ఘనమైన కార్యానికి వెళ్ళబోతున్నారు, వివాహ కార్యానికి వెళ్ళబోతున్నారు. దేవా అందుకు ముందే నీ బిడ్డలు ప్రదానము చేయబడింది. ఈ కార్యక్రమాల్లో మీరుండి నడిపించినందుకు లెక్కలేని వందనాలు.
ఘనతామహిమ నీకే ఆరోపిస్తూ ఉన్నాం. ఈ ఇరు కుటుంబాలు ప్రభువా ఏకమవుతున్నారు. ఇరు ప్రభువా మరి గ్రామాలు కూడా దేవా శాంతి సమాధానాలతో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు అన్నిటి కొరకు లెక్కలేని వందనాలు, స్తోత్రమయ్యా. ఈ నీ బిడ్డల్ని దీవించండి దేవా. వివాహము దేవా ఘనమైనది ప్రభా, ఘనమైన కార్యం వారి ఇరువురి జీవితంలో జరగబోతుంది గనక ఆ తరువాత ఘనమైన జీవితాలు జీవించాలని కోరుకుంటున్నాం దేవా. నీ రాకడ వరకు మేము ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ ప్రేమను ఒకరికొకరు ఒప్పుకొను దాన్ని బట్టి, ఒకరినొకరు ప్రభు హెచ్చరించిన దాన్ని బట్టి నీ బిడ్డలు విని, ఇదిగో తండ్రి ఒకరినొకరు ప్రేమించి ప్రేమకు గుర్తుగా పూలదండలు మార్చుట గురించి, రింగులు మరి ధరింపజేయుట గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవి ప్రేమకు గుర్తుగాను వివాహానికి ముందుగా నీ బిడ్డలు చేస్తున్న తీర్మానాలకును వారి ప్రవ్వా జీవితంలో త్యాగ ఫలితాలు, ఈ లోకములో గర్భఫలాలు భూఫలాలతో అనేక ఆశీర్వాదాలతో కుటుంబాలు కలిగి అనేక ప్రవ్వా కష్ట నష్టాల్లో కూడా నీ బిడ్డలు ఏకమై జీవించడానికి ఈ రోజు నుంచే పునాదులు వేసి నీ బిడ్డలు తండ్రి ముందుకు సాగే భాగ్యమును దయచేయమని, కూడి వచ్చిన బంధువర్గాన్ని దీవించండి, సంఘాలని దీవించండి, సంఘ సేవకులను కూడా నీ సన్నిధానంలో దీవించండి తండ్రి. తల్లిదండ్రుల కుటుంబాలని, బంధువర్గాల స్నేహితులు, ఫ్రెండ్స్ అందరినీ కూడా దీవించి కాపాడమని, ఇదిగో తండ్రి ఇంతవరకు కూడా జరిగించిన కార్యక్రమాలు దేవా రాయల్ గారిని బట్టి వారి ఫ్యామిలీని, అమ్మగారు తల్లిగారిని అందరినీ కూడా దీవించండి. నాన్నగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. అటు అబ్బాయి తరపు తల్లిదండ్రులందరినీ కూడా దీవించమని. ఈ కార్యక్రమం ఇప్పటితో ముగియలే, ఇదే ప్రారంభం దేవా. నీ బిడ్డలు తండ్రి మరి చేతిలో ఉండే ముందుకొచ్చారో లేక వచ్చారో ఏదేమైనా సరే ప్రభువా లోటు జరగకుండా కానావు ఊరిలో నీ ఉండడం వల్ల ఆ లోటు తీరింది. ద్రాక్షరసలు మీరుండండి ఈ కార్యక్రమం. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ బిడ్డలకి ఏ లోటు లేకుండా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మీరే నడిపించండి. వాతావరణాన్ని, వారి జీవిత విధానాలను అన్నిటిని కూడా ఆశీర్వదించి దీవించి కాపాడమని అడుగుతూ యేసు నామమున అడిగి ప్రభువా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా ఈ కుటుంబాలకును వివాహం చేసుకోబోయే నూతన వధువరులకును సదా తోడయుండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. వచ్చిన ఇరు కుటుంబాలకు అందరికి వందనాలు.